సారగెసీ అద్దు గర్భాశయం. కొందరు లేడీస్లో బేబీ అనేది 9 months వరకు వాళ్ళ క్యారీ చేయలేరు. ఎందుకంటే పుట్టకలతోనే గర్భాశయం ఉండదు, వాళ్ళు మదర్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సారగెసీ అద్దు గర్భాశయం ఇది ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, సేఫ్గా ఉండి లీగల్గా కూడా కరెక్ట్ పద్ధతిలో ఎలా చేసుకోవాలి, ఈ టాపిక్ గురించి మాట్లాడతాం. సో బేసికలీ సారగసీ అంటే ఏంటి? సహజంగా కొందరు లేడీస్లో బేబీ అనేది 9 months వరకు వాళ్ళ క్యారీ చేయలేరు. ఎందుకంటే గర్భాశయం అనేది ఒక భూమి లెక్క, అది 9 months బేబీని క్యారీ చేయాలి. ఎన్నో రీజన్స్ వల్ల ప్రాబ్లం ఉంటే గర్భాశయం పని చేయలేదనుకోండి, వాళ్ళు మదర్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇటువంటి కండిషన్లో ART రూల్స్ అండ్ రెగ్యులేషన్ 2021 ఈ రూల్స్లో మంచిగా మన క్రిస్టల్ క్లియర్గా సారగసీ ఎవరికి చేయాలి అనేది ఈజీగా డిస్కస్ చేశారు. 5 కండిషన్స్. ఫస్ట్ ఏంటి అంటే, కొందరు లేడీస్లో పుట్టకలతోనే గర్భాశయం ఉండదు ఆర్ చాలా చిన్నగా ఉంటుంది, అది 9 months బేబీని క్యారీ చేయదు. సో ఆ కండిషన్స్లో మనం చేయొచ్చు. సెకండ్, కొందరు గర్భాశయం ఉండి కూడా వాళ్ళకి బేబీ కూర్చున్న ప్లేస్ ఎండోమెట్రియం అని చెప్తాం, అది ఒక లైనింగ్ అన్నట్టు. ఆ ఎండోమెట్రియంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి లేదంటే పొర ఉండి అది అతికిపోయి ఉంటుంది, అడేషన్స్ అంటారు, ఎండోమెట్రియల్ అడేషన్స్, లేదంటే చాలా థిన్గా ఉండటం, ఎండోమెట్రియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు సారగసీ చేయొచ్చు. థర్డ్ ఏంటి అంటే, గర్భాశయం ఉంటుంది బట్ గడ్డలు ఉండొచ్చు, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉండి సివియర్ అడినోమయోసిస్ ఉండొచ్చు. సో రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూ ఉంటుంది ఇటువంటి వాళ్ళకి, అప్పుడు కూడా సారగసీ అడ్వైస్ చేయొచ్చు. ఫోర్త్, IVF చేసి ఆల్మోస్ట్ 3 times ఫెయిల్ అయింది, ఎందుకంటే గర్భాశయంలో ఏదో ప్రాబ్లం ఉంది, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటారు. సో ఆ కండిషన్లో కూడా సారగసీ చేయొచ్చు. అండ్ ఫిఫ్త్, కొన్ని సిచ్యుయేషన్లో అంతా బాగుంటుంది బట్ మదర్ అవుతే తనకి హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, ఎనీ అదర్ ఆర్గన్ ప్రాబ్లం ఉండి బేబీని క్యారీ చేయటానికి తనకి లైఫ్కి రిస్క్ ఉండొచ్చు, లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్. ఈ 5 కండిషన్స్లో ఏ కండిషన్స్ ఉంటే కూడా లీగల్గా వాళ్ళకి సారగసీ చేయొచ్చు అన్నట్టు. సో ఓకే, కామన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే వెరీ కామన్ కూడా కాదు, బట్ దెర్ ఆర్ ఫ్యూ రియల్లీ రిక్వైర్డ్ లేడీస్. ఇప్పుడు మనం చూస్తుంటే ఏదైనా ప్రాబ్లం ఉండి మదర్ కాదు అని బిఫోర్ దే యూస్ టు టెల్, ఓకే నీకు మదర్ అయ్యే కెపాసిటీ లేదు, ఇప్పుడు ద హస్బెండ్ యూస్ టు గెట్ మ్యారీడ్ అగైన్. అలా జరగకూడదు కదా, ఆ లేడీకి జస్ట్ గర్భాశయం పని చేయట్లేదు కాబట్టి మదర్ కావట్లేదు అన్ని ప్రాబ్లమ్స్ మనం చేసుకోవాలంటే సారగసీ ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా. సో ఎలా చేస్తాము? యూజువలీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న లేడీస్కి గర్భాశయం పని చేయదు బట్ అండాశయం బాగా పనిచేస్తుంది. సో మనం ఏం చేస్తామంటే, అండాశయం నుంచి ఎగ్ కలెక్ట్ చేసి హస్బెండ్ స్పర్మ్ IVF ICSI ద్వారా వెళ్ళి బేబీ వాళ్ళదే జెనెటిక్గా తనే మదర్ ఉంటారు, ఫాదర్ కూడా తనే ఉంటారు. సో తన గర్భాశయంలో ఆ బేబీ పెరగటానికి ఛాన్స్ లేదు కాబట్టి వేరే వాళ్ళ గర్భాశయంలో, అద్దు గర్భాశయం ఇంకొక లేడీ గర్భాశయంలో పెడతాము. 9 months మానిటర్ చేసి బేబీ మంచిగా ఉన్నప్పుడు డెలివరీ చేసి లీగల్గా ఆ బేబీని వాళ్ళ పేరెంట్, ఇంటెంట్ పేరెంట్ అంటారు, వాళ్ళకే ఇచ్చేస్తాం అన్నట్టు. ఇది ఒక గుడ్ టెక్నిక్ ఫర్ సో మెనీ రియల్ రిక్వైర్డ్ లేడీస్. ముందు మేబీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ కొన్ని వెరీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, బట్ యాజ్ అ డాక్టర్ వెన్ వి సీ కొందరికి నిజంగా గర్భాశయము చిన్నగా ఉంటుంది, సపోర్ట్ చేయదు ప్రెగ్నెన్సీ, అబార్షన్స్ అవుతూ ఉంటుంది, IVF ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో ఇది ప్రాపర్గా మనం లీగల్గా స్టేట్ బోర్డ్తో వెళ్ళి అప్రూవ్ చేసుకుంటే ఎటువంటి ఇష్యూస్ ఉండదు. థ్యాంక్ యూ.